ప్రీతి దర్శన్ని కాపాడిందని తెలుసుకుని ఆనందభైరవి వాళ్ళందరూ కూడా ప్రీతికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ప్రీతి గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో ఆనందభైరవి వాళ్లకు క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి దర్శన్ గారు స్పృహలోకి వచ్చారు అని అంటూ ఉంటే ఆనంద్ వాళ్ళు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అమ్మ శరణ్య, వెళ్ళమ్మా, వెళ్ళి దర్శన్కి ఏం కావాలో మొత్తం కూడా నువ్వే దగ్గరుండి చూసుకో, నువ్వు పక్కనుంటే దర్శన్ త్వరగా కోలుకుంటాడు అని చెప్పి ఆనందభైరవి శరణ్యను దర్శన్ దగ్గరికి పంపిస్తుంది. ఇక అప్పుడు దర్శన్ వైపు చూస్తూ శరణ్య ఇప్పుడు ఎలా ఉందండి అని అంటూ ఉంటే అప్పుడు దర్శన్ చావలేదని బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో అవేం మాటలండి, మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన దగ్గర నుండి నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా అండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి ఈ మెడిసిన్స్ దర్శన్ గారికి ఇస్తూ ఉండండి, 1 వీక్ తర్వాత మళ్ళీ చెకప్కి రావాల్సి ఉంటుంది, ఈరోజు సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో శరణ్య ఏమండి ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్పి దర్శన్కి ఇస్తూ ఉంటే అప్పుడు దర్శన్ ఎందుకు ఆ మెడిసిన్, నేను బతకడం కంటే చావే నాకు హాయిగా అనిపిస్తుంది, ఆ మెడిసిన్ కంటే బదులుగా ఇంత విషయాన్ని ఇవ్వు, తాగి చచ్చిపోతాను అని దర్శన్ అంటూ ఉంటాడు. శరణ్య ఏడుస్తూ ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అంత అమాయకురాల్లాగా నువ్వు అసలు ఎలా నటించగలవు శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నేనేం చేశానండి అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపు నీ నాటకాలు అని చెప్పి టేబుల్ మీద పెట్టున్న మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఒక్కసారిగా దర్శన్ నెట్టిపడేయడంతో అవన్నీ కూడా కింద పడి పగిలిపోతూ ఉంటాయి. ఆ సౌండ్ వినగానే ఆనందభైరవి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది. రే దర్శన్, ఏమైంది నాన్న, ఎందుకు మెడిసిన్స్ అన్నీ కింద పడేశావు అని అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అమ్మ ముందు ఈ శరణ్యను నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమని చెప్పు అని దర్శన్ అంటూ ఉంటాడు. నాన్న ఇప్పుడు ఈ శరణ్య ఏం చేసింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ ఇంకేం చేయాలమ్మా, నా సమీరాని చంపేసిన హంతకురాలు ఈ శరణ్య, ఇంకొక క్షణం కూడా శరణ్య నా కళ్ళ ముందు ఉంటే నాకు నా సమీరానే గుర్తుకొస్తుంది, తనను చంపేసిన విషయమే గుర్తుకు వచ్చి నేను కోపంతో ఏం చేస్తానోనని భయంగా ఉంది అని దర్శన్ అంటూ ఉంటాడు. సమీర చచ్చిపోవడం ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆనందభైరవి తెలియనట్టుగా దర్శన్ని అడుగుతూ ఉంటుంది. అసలు సమీరను శరణ్య చంపేసిందని నీకెవరు చెప్పారు అని ఆనంద్ అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ నా దగ్గర సాక్ష్యం కూడా ఉందమ్మా, కావాలంటే ఈ వీడియో చూడు, ఇందులో సమీరను శరణ్య లోయలోకి తోసి చంపినట్టుగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద అసలు ఈ వీడియో దర్శన్ దగ్గరికి ఎలా వచ్చింది, ఇదంతా ఆ అనన్య పనే అయ్యి ఉంటుంది, ఇప్పుడు అక్కడ నేను కూడా ఉన్నానన్న విషయం దర్శన్కి చెప్తే దర్శన్ మా ఇద్దరిని కలిపి అపార్థం చేసుకుంటాడు, అలా జరగకుండా ఉండాలంటే దర్శన్కి అసలు జరిగిన నిజమేంటో తెలియాలి అని ఆనంద సమీరని శరణ్య ఎందుకు చంపేస్తుంది నాన్న, ఇదంతా ఎవరో కావాలని మిమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి సృష్టించారని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా, గత కొద్ది కాలంగా సమీర క్యాన్సర్తో బాధపడుతుంది, చనిపోయే ముందు సుమంగలిగా పోవాలనుకుని నా చేత తాళి కూడా కట్టించుకోవాలని అనుకుంది, అందుకే ఇదంతా ఇష్టం లేక సమీరను శరణ్య చంపేసింది, అంతేకాదు ఈరోజు నాకు యాక్సిడెంట్ చేసి చంపించాలని చూసింది కూడా ఈ శరణ్యే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. లేదు నాన్న, నువ్వు శరణ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు, నీకేం చెప్పినా కూడా అర్థం కాదని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లేదమ్మా, నాకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి, మొదటి నుండి సమీర అంటే శరణ్యకు ఇష్టం లేదు, అందుకే తనను ఎంతగానో టార్చర్ పెట్టింది అని దర్శన్ అంటూ ఉంటాడు. లేదు దర్శన్, ఆ సమీరని నిన్ను మోసం చేసింది, అసలు తనకు క్యాన్సరే లేదు, ఆ విషయం నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఆనంద ఆ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్న వ్యక్తిని దర్శన్ ముందుకి తీసుకొని వస్తుంది. ఇదేంటి ఇతను కాంపౌండర్లా ఉన్నాడు, సమీరకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కదా ఇతను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఇతను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే కాంపౌండర్గా వర్క్ చేస్తున్నాడు, ఇతన్ని సమీర డాక్టర్ అని అబద్ధం చెప్పి డబ్బులిచ్చి ఇతని చేత నాటకం ఆడించింది,
అసలు తనకు క్యాన్సర్ ఉండడం కూడా అబద్ధమే అని చెప్పి ఆనంద మర్యాదగా నిజం చెప్పు అని ఆ కాంపౌండర్ని నిలదీయడంతో, అవును సార్, సమీర గారికి అసలు క్యాన్సరే లేదు. ఆవిడ నాకు డబ్బులు ఇస్తేనే ఆవిడ చెప్పమన్నట్టుగా చెప్పాను అని అతను అంటూ ఉంటాడు. ఏమో అమ్మా, అసలు నాకు ఎవరి మాటలు నమ్మాలో ఏమీ అర్థం కావడం లేదు, పిచ్చి పట్టేలా ఉంది అని దర్శన్ అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి, ఇవ్వండి, మీరు పేషెంట్ని ఎక్కువగా స్ట్రెస్కి గురి చేయవద్దు, అసలు ఆయన తలకు దెబ్బ తగిలింది, చాలా క్రిటికల్ కండిషన్ నుండి బయటపడ్డారు అని అంటూ ఉంటే, నాన్న దర్శన్, నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు, శరణ్యను తప్పుగా అస్సలు అర్థం చేసుకోవద్దు, నిజ నిజాలంటే అన్నీ నేను నీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఆనంద దర్శన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు ప్రీతి లీలావతికి రోహిత్కి క్షమాపణ చెప్తూ ఉంటుంది. రోహిత్, నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, కానీ నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, అందుకు నన్ను క్షమించు రోహిత్ అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాతే నీ వాల్యూ ఏంటో నాకు తెలిసొచ్చింది. దేవాలయం లాంటి కుటుంబాన్ని వదులుకొని అనవసరంగా వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు మరొక పెళ్లి చేసుకున్నావని తెలిసింది అని చెప్పి అందుకే నీ దగ్గరికి రాలేకపోయానని ప్రీతి అంటూ ఉంటుంది. ఇక దాంతో పోనీలేమ్మా, ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రీతి రోహిత్తో, నీ ప్రేమను నేను జీవితాంతం పొందలేకపోయినా నీ ప్రతిరూపాన్ని నా కడుపులో మోస్తున్నాను, కనీసం అలా అయినా జీవితాంతం నిన్ను తలుచుకుని బతికిస్తాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. దాంతో లీలావతి షాకోతో, ఏంటమ్మా నువ్వు అనేది అని అంటూ ఉంటే, అవునత్తయ్య గారు, రోహిత్ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది, నేను ఇంట్లో నుండి వచ్చేసిన తర్వాతే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది, ఇప్పుడు నాకు 4వ నెల అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను ఎక్కడున్నా నా బిడ్డకు మీ ఆశీస్సులు కావాలి, నా కడుపులో పెరుగుతుంది మీ వారసుడు అని చెప్పి ప్రీతి సెంటిమెంట్తో లీలావతిని కొడుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అక్కడికి ఆనంద కూడా వస్తుంది. ప్రీతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని షాక్ అవుతూ ఉంటుంది. అత్తయ్య గారు, మరిది గారిని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇక వెళ్తున్నాను అని చెప్పి ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లీలావతి, ఆగమ్మ, ఎక్కడికని వెళ్తావో అని అంటూ ఉంటే, ఏదో ఒక చోటికి వెళ్ళాలి కదా అత్తయ్య గారు, నా కడుపులో ఉన్న బిడ్డను బతికించుకోవడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, లేదమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ కడుపులో పెరుగుతుంది మా ఇంటి రక్తం, మా వారసుడిని అలా ఎలా వదిలేస్తామో, నువ్వు ఇకపై మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దాంతో ఆనందభైరవి, అక్క, రోహిత్కి అనన్యకు పెళ్ళైపోయింది కదక్క, ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రీతిని మన ఇంటికంటే అని చెప్పి అంటూ ఉంటే, ప్రీతి ఇప్పుడు కడుపుతో ఉందా ఆనంద, అటువంటి ప్రీతిని మనం అలా వదిలేలేం కదా, పైగా ఆ అనన్య మోసం చేసింది, మన కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని చూసింది, అటువంటి మనిషిని రోహిత్ భార్యగా మనం ఎలా ఒప్పుకోవాలి, అయినా ప్రీతికి రోహిత్కి ఇంకా విడాకులు అవ్వలేదు, అలాంటప్పుడు అనన్యతో జరిగిన పెళ్ళి అస్సలు చెల్లదు, ఎవరు ఏమనుకున్నా సరే ప్రీతిని నా కోడలు, తన కడుపులో ఇప్పుడు మన ఇంటి వారసుడున్నాడు, ఎవరు ఏమనుకున్నా సరే ప్రీతి రోహిత్ భార్యగా నా ఇంటి కోడలుగా మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఆనందభైరవిని ఒప్పించి ప్రీతిని లీలావతి ఇంటికి తీసుకొని వస్తుంది. అలా ప్రీతిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత లీలావతి కొత్త కోడలికి హారతి ఇవ్వమని జ్యోతికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో జ్యోతి ప్రీతికి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా శేఖర్ చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఎవరో కొత్త క్యాండిడేట్ని ఇంట్లోకి తీసుకొచ్చారు, ఎవరై ఉంటారా అని శేఖరం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న పని మనిషిని పిలిచి, ఇదిగో ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది కదా, ఎవరావిడ, నువ్వు ఎన్నో రోజులుగా ఈ ఇంట్లోనే పనిచేస్తున్నావు కదా, నీకు తెలిసే ఉంటుంది కదా అని అంటూ ఉంటే, ఆవిడ రోహిత్ సార్ మొదటి భార్య, ఆవిడిప్పుడు కడుపుతో ఉందట, తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిందని ఆవిడ్ని కోడలుగా ఆహ్వానించారు అని చెప్పి పని మనిషి జ్యోతి శేఖరానికి చెప్పడంతో శేఖరం ఒక్కసారిగా షాక్ అవుతూ, నా బిడ్డ స్థానంలోకి మరొక అమ్మాయి వచ్చిందా, నా బిడ్డ జీవితం నాశనం అవ్వబోతుంది,
ఇదంతా కూడా ఆ రాక్షసి కాంచన వల్లే, అదే నా బిడ్డను చెడగొట్టింది అని చెప్పి వెంటనే కాంచనాని అనన్యని వెతుకుతూ అలా రోడ్డు వెంట వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో అనన్య కాంచన ఇద్దరు కూడా ఒక చోట శేఖరానికి కనిపిస్తారు. వసే కాంచన అని చెప్పి శేఖరం పిలుస్తూ ఉంటే, రే ఏంట్రా పిచ్చిగాని పట్టిందా, మా అమ్మను వసే గిసే అంటున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఆ ఇంట్లో నుండి వచ్చేసరికి వీడికి కూడా మనం లోకువైపోయాం అని కాంచన అంటూ ఉంటే, వసే కాంచన మర్యాదగా ఇప్పటికైనా నా బిడ్డకు నిజం చెప్పవే అంటూ, అమ్మ అనన్య నేను ఎవరినో కాదమ్మా, నీ కన్న తండ్రిని అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు. అక్కడ నీకు అన్యాయం జరిగిపోతుంది, అందుకే చెప్పాలని వచ్చాను. దీని మాటలు విని నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు. రోహిత్ సార్ మొదటి భార్య ప్రీతి అట నీ స్థానంలోకి మళ్ళీ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది అని చెప్పి ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకో. అప్పుడు నీ స్థానాన్ని నీ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. లేకపోతే ఇలాగే దీనిలాగే రోడ్లు పట్టుకొని అడుగు తినాల్సి వస్తుంది అని చెప్పి శేఖరం అనన్యకు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో నిజం తెలుసుకున్న అనన్య, నా స్థానంలోకి ప్రీతి వచ్చిందా, అలా ఎలా వస్తుంది, రోహిత్ భార్యను నేనే ఇప్పుడే వెళ్ళి వాళ్ళను నిలదీస్తాను అని చెప్పి అనన్య పరుగు పరుగున ఇంటికి వస్తుంది. అత్తయ్య గారు అసలు రోహిత్ భార్యను నేను ఉండగా ఈ ప్రీతిని ఎందుకు రానిచ్చారు అని చెప్పి గొడవ చేస్తూ ఉంటే, అప్పుడు ఆనంద, ఏయ్ నిన్నెవరే లోపలికి రానిచ్చింది, మర్యాదగా బయటకు నడు అని చెప్పి అంటూ ఉంటుంది. నా స్థానం గురించి నిలదీయడానికి వచ్చాను అని అనన్య అంటూ ఉంటే, నీ స్థానం ఇంకా ఎక్కడుందని అనుకుంటున్నావో, ప్రీతి ఇప్పుడు కడుపుతో ఉంది, పైగా రోహిత్కి ప్రీతికి ఇంకా విడాకులు అవ్వలేదు కాబట్టి ప్రీతియే రోహిత్ భార్య అని చెప్పి లీలావతి, ఆనందభైరవి వీళ్ళందరూ కూడా అనన్యకు బుద్ధి చెప్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.